వెల్కమ్ టు ఎకానమీ వెంకటేశ్వర ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం. ఏపీపీఎస్సి గ్రూప్ 1 అయినా రాయండి, గ్రూప్ 2 అయినా రాయండి, ఎస్ఐ కానిస్టేబుల్ డిఎస్సి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కూడా ఖచ్చితంగా క్వశ్చన్ పడేటటువంటి ఒక ఏరియా ఏదైనా ఉంది అనేసి అంటే ఇది మిత్రమా. ఎందుకనేసి అంటే ఇండియన్ ఎకానమీ చాలా ప్రామాణికం. ఓకేనా, డిఎస్సి వాళ్ళ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. చాలా జాగ్రత్త వినండి, ఖచ్చితంగా క్వశ్చన్ పడుతుంది. అయితే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అన్నాం. మరి స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని ఇంగ్లీష్లో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటాం. ఒక దేశం మరొక దేశంతో వ్యాపారం చేసేటప్పుడు ఎటువంటి అవరోధాలు సృష్టించకుండా, ఎటువంటి గొడవలకు దారి తీయకుండా ఒక దేశం నుండి ఎగుమతి చేసే వస్తువులకు ఆ దేశంలో సుంకరహితం లభించడం కానీ, లేదా ఉన్నటువంటి సుంకాలను తగ్గించడం కానీ, లేదా సుంకాలను పూర్తిగా శూన్యం చేసుకుంటూ రెండు దేశాల మధ్య కొనసాగించేటటువంటి వ్యాపారాన్ని స్వేచ్ఛ వాణిజ్య వ్యాపారం అని పిలుస్తాం. ఓకేనా, అంటే ఉదాహరణకి ఇండియా ఉంది, అమెరికా ఉంది. ఇండియా నుంచి ఎగుమతి అమెరికాకు చేస్తాం, అమెరికా కూడా మన ఇండియాకి ఎగుమతి చేస్తుంది. అయితే ఎప్పుడైతే మన భారతదేశం నుండి ఒక వస్తువుని అమెరికాకి ఎగుమతి చేస్తామో అమెరికా వాళ్ళు మన పైన ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు. ఎందుకంటే మన వస్తువులు ఆ దేశం అమ్ముకోవాలి అని అంటే ఖచ్చితంగా ఆ దేశం ట్యాక్స్ ని వసూలు చేస్తుంది. అదేవిధంగా అమెరికా మన దేశంలో వస్తువులు అమ్ముకోవాలన్నా కూడా మనం ట్యాక్స్ ని వసూలు చేస్తాం. ఇలా రెండు దేశాల మధ్య ట్యాక్స్ ని పెంచామనుకో, ఓకేనా, ఒక దేశంలో ట్యాక్స్ పెంచితే ఆ దేశం నుంచి ఎగుమతులు అనేవి తగ్గిపోతాయి. కాబట్టి ఇటువంటి సమయంలో రెండు దేశాల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అంటే ఏంటంటే వ్యాపారం జరిగేటప్పుడు సుంకాలను పూర్తిగా తగ్గించడం కానీ, లేదా శూన్యం చేయడం కానీ, లేదా అవరోధాలు తగ్గించడం కానీ, లేదా ఎటువంటి గొడవలకు దారి తీయకుండా స్వేచ్ఛగా ప్రశాంతంగా జరుపుకునేటటువంటి వ్యాపారాన్ని స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అని పిలుస్తాం. భారతదేశం 2021 నుండి 2026 జనవరి నాటికి మన భారతదేశం 9 దేశాలతో, అంటే గడిచిన 6 సంవత్సరాలలో 9 దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కుదుర్చుకున్నారు. అయితే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడం కోసం 39 దేశాలతో సంతకాలు చేశారంటే జస్ట్ చర్చలు చేయడానికి సంతకాలు చేశారు. ఇవి అమల్లోకి రావడానికి కాదు, జస్ట్ చర్చలు కొనసాగాయి. 39 దేశాలతో మన భారతదేశం ప్రస్తుతం స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కొరకు మనకి సంతకాలు చేసి చర్చలు జరుగుతుంది. అయితే వీటిల్లో అమల్లోకి వచ్చినవి ప్రజెంట్ మనకు అందుబాటులో ఉన్నటువంటి స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం గల దేశాలు 9. ఇవే గుర్తుపెట్టుకోవాలా. ఆ 9 ఏంటంటే 2021లో మన భారతదేశం మ్యారిసస్ దేశంతో ఒప్పందం కుదుర్చుకున్నది. అదేవిధంగా 2022లో చూస్తే ఏ దేశంతో అంటే యుఏఈ దేశంతో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. నెక్స్ట్ అదేవిధంగా 2022 సంవత్సరంలో మరొక దేశంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఏ దేశంతో అంటే ఆస్ట్రేలియా. అదేవిధంగా 2024లో మన భారతదేశం మరొక దేశంతో ఒప్పందం కుదుర్చుకున్నది EFTA స్టేట్స్ అంటాం. ఇవి 4 ఉంటాయి. ఈ 4 దేశంతో మన భారతదేశం 2024లో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నది. నెక్స్ట్ 2025లో చూస్తే యూకే దేశంతో, 2025లో మరొక దేశంతో, ఏ దేశం అంటే ఒమన్ దేశంతో ఒప్పందం కుదుర్చుకున్నది. నెక్స్ట్ అదేవిధంగా 2025లో మన భారతదేశం న్యూజిలాండ్ దేశంతో ఒప్పందం కుదుర్చుకున్నది. మళ్ళీ 2026 జనవరి మాసంలో మన భారతదేశం యూరోపియన్ యూనియన్ కంట్రీస్ తో ఒప్పందం కుదుర్చుకున్నది. 2026 జనవరి మాసంలో మరొక దేశంతో ఒప్పందం కుదుర్చుకున్నది, అది అమెరికా దేశం. ఎప్పటికీ 2026 ఫిబ్రవరి 28 నాటికి మన భారతదేశం కుదుర్చుకున్నటువంటి స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు గల దేశాల సంఖ్య 9. ఓకేనా, లేనటువంటి దేశం ఏది, ఉన్నటువంటి దేశం మీద గుర్తించుకొని అడుగుతాడు. ఓకేనా, ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం వివరంగా చూడాలి. ఎప్పుడు సంతకం చేశారు, ఈ రెండు దేశాల మధ్య సంతకాలు ఎప్పుడు జరిగాయి, ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చినవి, మరి ఏవి అమల్లోకి రావాల్సి ఉన్నవి, ఏవే చర్చలు ఇంతవరకు జరిగాయి, ఇవన్నీ కూడా మనము ఒకసారి చూద్దాం. ఓకేనా, చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్, ఖచ్చితంగా క్వశ్చన్ పడేటటువంటి ఒక ఏరియా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మీరు చూసినట్లయితే
ఇక్కడ మీరు చూసినట్లయితే ఇండియా మ్యారిసెస్ సిఈసిపిఏ అని ఉంది. సిఈసిపిఏ అని, ఈసిపిఏ అని, సిఈటిఏ అని, ఎఫ్టిఏ అని, సిఈపిఏ అని, టిపిఏ అని ఇలా కొన్ని పదాలు ఉన్నాయి. వాటి అబ్రివేషన్స్ కంపల్సరీ తెలుసుకోవాలి. ఓకేనా? అబ్రివేషన్ తెలుసుకుంటే లాభం ఏంటంటే అబ్రివేషన్స్ కూడా అడుగుతాడు. ఓకేనా? రైట్. ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ ఇది నేను బడ్జెట్ 2026-2027 బడ్జెట్లో పేర్కొన్నటువంటి కొన్ని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ గల ఇమేజ్. ఓకేనా? గుర్తించుకోండి. ఇది అనమాట. ఇక్కడ మనం చూడండి. ఇక్కడ ఇండియా మ్యారిసెస్ సిఏసిపిఏ ఒప్పందం 2021లో, మళ్ళీ ఇండియా యుఏఈ సిఈపిఏ 2022, ఇండియా ఆస్ట్రేలియా ఈసిటిఏ, ఇండియా ఈఎఫ్టిఏ కంట్రీస్, అదేవిధంగా ఇండియా యూకే సిఈటిఏ. ఇక్కడ చూడండి, మన భారతదేశము బ్రిటన్ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అనేది 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకొస్తామని చెప్పి రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. మరి చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా ఒమన్ కంట్రీస్తో కూడా ఇంకా మన భారతదేశం అమల్లోకి తీసుకురాలేదు. ఇంకొక 3 నెలలు తీసుకొస్తామని చెప్తుంది. ఇది కూడా అమల్లోకి రాలేదు. నెక్స్ట్ అదేవిధంగా సంతకాలు చేసేసాయి, ఇంకా అమల్లోకి రాలేదు. నెక్స్ట్ అదేవిధంగా ఇండియా న్యూజిలాండ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, న్యూజిలాండ్తో చర్చలు అనేవి ఇటీవల కంప్లీట్గా పూర్తయినాయి. ఇంకా సంతకాలు చేయలేదు. అమల్లోకి సంతకాలు చేసిన తర్వాత అమల్లోకి వస్తాయి. ఓకేనా? గుర్తించుకోండి. నెక్స్ట్ యూరోపియన్ దేశాలతో కూడా రీసెంట్గా చర్చలు అనేవి ముగిసాయి. అదేవిధంగా దగ్గరున్న సంతకాలు చేస్తారు. నెక్స్ట్ ఇయర్ నుంచి అమల్లోకి రావచ్చు. ఓకేనా? ఇవి 9 దేశాలు అనమాట. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే మ్యారిసెస్తో సంతకం చేయబడింది, అమల్లో కూడా వచ్చేసింది. యుఏఈ దేశంతో సంతకం చేయబడింది, అమల్లో కూడా వచ్చేసింది. ఇండియా ఆస్ట్రేలియా సంతకం చేయబడింది, అమల్లోకి వచ్చేసింది. ఈఎఫ్టిఏ కంట్రీస్తో అమల్లో కూడా వచ్చేసింది, సంతకం చేసి అమల్లో కూడా వచ్చేసింది. నెక్స్ట్ ఇండియా యూకే మధ్య అమలు చేయాలి, ఇండియా ఒమన్ మధ్య అమలు చేయాలి. అదేవిధంగా ఇండియా న్యూజిలాండ్ మధ్య చర్చలు ఇటీవల ముగిసాయి, సంతకాలు దగ్గర చేస్తారు, అమల్లోకి వస్తుంది. సేమ్ అదేవిధంగా ఇండియా యూరోపియన్ కంట్రీస్ మొన్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షులు వీళ్ళిద్దరూ కూడా ఇటీవల గణతంత్ర దినోత్సవ వేడుకలకు మన భారతదేశానికి విచ్చేసి మన భారతదేశంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకొని వాళ్ళు వెళ్ళారనమాట. ఓకేనా? ఇది మీరు ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉందన్నమాట. ఏమన్నా అంటే ఇండియా మరియు మ్యారిసెస్ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. ఇండియాస్ ఫస్ట్ ఎవర్ ట్రేడ్ డీల్ విత్ ఆఫ్రికా అంటే ఆఫ్రికా దేశమైనటువంటి మ్యారిసెస్తో, అసలు ఆఫ్రికా దేశాలతో ఇంతవరకు మనం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోలేదు. ఆఫ్రికా దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం గల మొట్టమొదటి దేశం ఏదైనా ఉందంటే దట్ ఈస్ మ్యారిసెస్. నెక్స్ట్ రెండవది అదేవిధంగా ఇక్కడ చూస్తే ఇండియా యుఏఈ కంట్రీల మధ్య ఒప్పందం ఏంటంటే 2025 నాటికి ఇండియా యుఏఈ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని $100 బిలియన్ తీసుకెళ్లాలని చెప్పి నిర్ణయించారు. అది ఇండియా యుఏఈ మధ్య సంబంధం. నెక్స్ట్ ఇండియా ఆస్ట్రేలియా మధ్య భారతదేశం నుంచి ఎగుమతి చేసేటటువంటి కొన్ని వస్తువులకి పూర్తిగా సుంకరహితం అనేది ఆస్ట్రేలియా ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా ఆస్ట్రేలియా మన భారతదేశం ఎగుమతి చేసేటటువంటి కొన్ని వస్తువులకి మనం సుంకరహిత ఎగుమతి ఇవ్వడం అనేది జరిగింది. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఇవన్నీ కూడా మనం ఒకసారి అక్కడ చూద్దాం. మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్ అంటే ఏంటంటే మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్ అని దేని పిలుస్తామంటే భారత్ యుఏ కంట్రీస్ మనం పిలుస్తాం, యూరోపియన్ యూనియన్ కంట్రీస్. ఓకేనా? సరే చూద్దాం. మొట్టమొదటిది భారతదేశం మ్యారిసెస్ మధ్య ఒక ఒప్పందం, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం సిఏసిపిఏ అంటే భారత్ ఇండియా మ్యారిసెస్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ అబ్రివేషన్ గుర్తించుకోండి. కాంప్రహెన్సివ్ ఎకనామిక్ కోఆపరేషన్ మరియు పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ దీని యొక్క అబ్రివేషన్. భారతదేశం మరియు మ్యారిసెస్ మధ్య 2021 ఫిబ్రవరి 22వ తారీఖున
ఈ రెండు దేశాల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేయడం అనేది జరిగింది. ఆఫ్రికాలోని ఒక దేశంతో భారతదేశం సంతకం చేసిన మొదటి వాణిజ్య ఒప్పందం గల దేశం ఏదైనా ఉందంటే దట్ ఈస్ మారిషస్. ఓకేనా. నెక్స్ట్ భారత్ మారిషస్ 2021 ఏప్రిల్ నుండి దీని అమలు తీసుకురావడం అనేది జరిగింది. రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి మరియు మెరుగుపరచడానికి భారతదేశం మారిషస్ సిఈసిపిఏ ఒక సంస్థాగత యంత్రాంగాన్ని అందిస్తుందంట. ఓకేనా, గుర్తించుకోండి. నెక్స్ట్ అదేవిధంగా భారతదేశానికి 310 ఎగుమతి వస్తువులను కవర్ చేస్తుందంట. అంటే మన భారతదేశం మారిషస్ దేశానికి 310 వస్తువుల వరకు అక్కడ మనకి ట్యాక్స్ అనేది ఉండదన్నమాట. అంటే ఆ దేశం విక్రయించదు. భారతదేశం నుండి 310 వస్తువులను మారిషస్ దేశం ఎగుమతి చేస్తే మారిషస్ దేశం దీనిపై ఎటువంటి సుంకాలను వసూలు చేయదంట. ఓకేనా, రైట్. ఆహార పదార్థాలు మరియు పానీయాలు 80 ఉన్నాయి. ఈ 310లో 80 వస్తువులు దీనికి సంబంధించినవి. వ్యవసాయ ఉత్పత్తులు 25 వస్తువులు, వస్త్ర మరియు వస్త్ర వస్తువులు 27 వస్తువులు, బేస్ మెటల్స్ మరియు వాటి వస్తువులు 32 వస్తువులు, ఎలక్ట్రికల్స్ మరియు ఎలక్ట్రానిక్ వస్తువులు 13 వస్తువులు, ప్లాస్టిక్ మరియు రసాయనాలు 20, కలప మరియు వాటి వస్తువులు 15 మరియు ఇతరాలు కూడా ఇక్కడ ఉన్నాయి. అంటే మారిషస్ మన భారతదేశం మధ్య 310 వస్తువుల వరకు అక్కడ నో ట్యాక్స్ అంట. ఓకేనా, రైట్. ఘనీభవించిన చేపలు, స్పెషాలిటీ చక్కెర, బిస్కెట్లు, తాజా పండ్లు, రసాలు, మినరల్ వాటరు, బీర్, ఆల్కహాలిక్ పానీయాలు, సబ్బులు, బ్యాగులు, వైద్య మరియు శస్త్రచికిత్స పరికరాలు మరియు దుస్తులు వంటి 615 ఉత్పత్తులకు మారిషస్ భారతదేశంలోకి ప్రాధాన్యత మార్కెట్ యాక్సెస్ నుండి ప్రయోజనం పొందుతుందంట. ఓకేనా, గుర్తించుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఇవన్నీ మీకు గుర్తుండకపోయినా పర్వాలేదు, కానీ మెయిన్ పాయింట్స్ మీకు గుర్తుండాలి. ఓకేనా. ఇది మిత్రమా ఒక ఇమేజ్ కూడా నేను ఇక్కడ ఇచ్చాను, మీరు ఒకసారి చూడండి. ఓకేనా, మొత్తం వచ్చేసి 615 వస్తువులకి ఇక్కడ 2 దేశాల మధ్య ఒప్పందం అనేది కుదిరింది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇండియా యుఏఈ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం. భారత్ యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ సిఈపిఏ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. భారతదేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం 2 దేశాల మధ్య ఇటీవల ఒప్పందం కుదిరింది. ఇది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, యుఏఈ దేశ అధ్యక్షుడు అబుదాబి పాలకుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ మధ్య జరిగిన ఈ వర్చువల్ శిఖరాగ్ర సమావేశంలో 2022 ఫిబ్రవరి 18న ఈ 2 దేశాల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం పైన సంతకాలు చేయడం అనేది జరిగింది. 2022 మే 1 నుండి ఈ 2 దేశాల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అనేది అమల్లోకి రావడం అనేది జరిగింది. ఓకేనా, గుర్తించుకోవాలా ఎప్పుడు సంతకం చేశారు, ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ 5 సంవత్సరాలలో 2 దేశాల మధ్య అంటే భారతదేశం మరియు యుఏఈ దేశాల మధ్య రానున్నటువంటి 5 సంవత్సరాలు ఎప్పుడు ఒప్పందం కుదుర్చుకున్నారు. 2022లో ఒప్పందం కుదుర్చుకుంటే 2027 నాటికి అంటే రానున్నటువంటి 5 సంవత్సరాలలో ద్వైపాక్షిక వస్తువుల వాణిజ్యాన్ని $100 బిలియన్ పైగా పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. గుర్తించుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. 2022-27 వరకు రానున్నటువంటి 5 సంవత్సరాల కాలంలో 2 దేశాల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని ఎంతకు పెంచాలనుకున్నారు, స్వేచ్ఛ వాణిజ్య వ్యాపారాన్ని ఎంత పెంచాలనుకున్నారు, $100 బిలియన్ పెంచాలనుకున్నారు. 80% కంటే ఎక్కువ ఉత్పత్తులపై సుంకాల్ని తగ్గించడం లేదా తొలగించడం ద్వారా భారత మార్కెట్లోకి ప్రవేశించే యుఏఈ ఎగుమతులకు ఎక్కువ ప్రాధాన్యత లభించింది. అంటే యుఏఈ దేశం నుండి మన భారతదేశంలో ఎగుమతి చేసేటటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిలో 80% కంటే ఎక్కువ వస్తువులకి మన భారతదేశం సుంకం రహితం ఇచ్చింది. సుంకం రహితం అంటే ఏమి? సుంకం లేదు, పన్ను లేదు అనర్థం. సుంకం అన్నా, పన్ను అన్నా, ట్యాక్స్ అన్నా అన్ని ఒకటే. అర్థమవుతుందా? గుర్తించుకోండి. నెక్స్ట్ ముఖ్యంగా వస్త్రాలు, రత్నాలు మరియు ఆభరణాలు, ఇంజనీరింగ్ ఉత్పత్తులు మరియు ఔషధాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. యుఏఈ మరియు భారతీయ ఎగుమతిదారులకు అవసరమైన సాంకేతిక అడ్డంకులు కూడా ఇటీవల
తొలగించుకున్నారంట. ఓకేనా, ఈ ఒప్పందం ద్వారా. నెక్స్ట్ అదేవిధంగా ఆస్ట్రేలియా ఇండియా మధ్య సిఈపిఏ ఈసీటీఏ ఒప్పందం. ఈసీటీఏ అంటే ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్. రెండు దేశాల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం సిఈపిఏ. సిఈపిఏ కాదు, ఈసీటీఏ ఎకనామిక్ కోఆపరేషన్ ట్రేడ్ అగ్రిమెంట్ అనమాట. ఈసీటీఏ ఒప్పందం 2022 ఏప్రిల్ 2వ తారీఖున సంతకం చేయబడింది. 2022 డిసెంబర్ 29 నుండి రెండు దేశాల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచ్చింది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయడమే దీని యొక్క ప్రధాన లక్ష్యం. ఆస్ట్రేలియా భారతదేశం ఆర్థిక సహకారం మరియు వాణిజ్య ఒప్పందం ఈసీటీఏను ఆస్ట్రేలియన్ వ్యాపారాలు మరియు వినియోగదారులు ఇప్పుడు సద్వినియోగం చేసుకోవచ్చు. భారతదేశ విలువ ప్రకారం ఆస్ట్రేలియా వస్తువుల ఎగుమతుల్లో 90% ఇప్పుడు సుంకాలు లేకుండా ఉన్నాయి మరియు మరికొన్ని వ్యవసాయ ఉత్పత్తులపై అధిక సుంకాలు కూడా తగ్గించడం అనేది జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా అదనంగా భారతదేశం నుండి 100% దిగుమతులు కూడా ఇప్పుడు సుంకాలు లేకుండా ఉన్నాయంట. ఓకేనా, ఇటువంటివి మీరు గమనిస్తూ రావాలి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇండియా ఈఎఫ్టీఏ కంట్రీస్. ఈఎఫ్టీఏ కంట్రీస్ అంటే ఏమిటి చూడండి. ఇక్కడ భారతదేశం మరియు యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ ఈఎఫ్టీఏ కంట్రీస్ అంటాం, లేదా ఈఎఫ్టీఏ స్టేట్స్ అని కూడా పిలవచ్చు. భారతదేశం ఈఎఫ్టీఏ స్టేట్స్ 2024 మార్చి 10న వాణిజ్య మరియు ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై సంతకం చేశాయి. ఇది 4 యూరోపియన్ అభివృద్ధి చెందిన దేశాలతో భారతదేశం యొక్క మొదటి వాణిజ్య ఒప్పందాన్ని సూచిస్తుంది అనమాట. ఆ 4 దేశాలు ఏవి అంటే ఈఎఫ్టీఏ స్టేట్స్ ఏవైనా అంటే 1 ఐస్లాండ్, 2 లిచెన్స్టైన్, 3వది నార్వే, అదేవిధంగా స్విట్జర్లాండ్. ఈ 4 దేశాలు కూడా ఈఎఫ్టీఏ స్టేట్స్. ఈఎఫ్టీఏ స్టేట్స్ కూడా దేంట్లో భాగం? యూరోపియన్ యూనియన్ లో భాగమే. మొదటి ఇక్కడ చూడండి, అందుకే బాగా రాస్తాం ఇక్కడ. ఇది 4 యూరోపియన్ అభివృద్ధి చెందిన దేశాలతో భారతదేశం యొక్క మొదటి వాణిజ్య ఒప్పందాన్ని సూచిస్తుందంట. అంటే యూరోపియన్ దేశాలైనటువంటి ఈఎఫ్టీఏ కంట్రీస్ తో ఈ ఒప్పందం కుదుర్చుకోవడం అనేది ఫస్ట్ టైం అనమాట. నెక్స్ట్ ఈ ఒప్పందం 2025 అక్టోబర్ 1 నుండి మనకు అమలులోకి రావడం అనేది జరిగింది. భారతదేశం మరియు ఈఎఫ్టీఏ రాష్ట్రాల మధ్య వాణిజ్యము, పెట్టుబడి ప్రవాహాలను సులభతరం చేయడమే దీని యొక్క ప్రధాన లక్ష్యం. గుర్తించుకోండి, ఏ కంట్రీ అయినా కానీ, అది యుఏఈ అయినా, మారిషస్ అయినా, యూకే అయినా, ఆస్ట్రేలియా అయినా, రెండు దేశాల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అనేది ఒక్కటే గుర్తుపెట్టుకోండి, వ్యాపారాన్ని బలోపేతం చేయడం, రెండు దేశ ఆర్థిక వ్యవస్థని ఇంప్రూవ్ చేసుకునే ప్రధాన లక్ష్యం, అంతే. దానికి మించి ఇంకేం లేదు. ఒకేలా డెప్త్గా లోపలికి ఏమైనా అడిగితే నేను ఇవన్నీ చెప్తున్నాను. నెక్స్ట్ భారతదేశం యునైటెడ్ కింగ్డమ్తో ఒక ఒప్పందం. ఆ ఒప్పందం ఏంటంటే సిఏటిఏ అనగా కాంప్రహెన్సివ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మనం చూసినట్లయితే 1 అమెరికా, 2 చైనా, 3 మనకి జర్మనీ ఉంది, 4 వచ్చేసి ఒకప్పుడు జపాన్ ఉండేది, ఇప్పుడు మన భారతదేశం వచ్చింది 4వది, 5వది జపాన్, 6వది బ్రిటన్. మిత్రమా గుర్తించుకోండి, అర్థమవుతుందా? అమెరికా, చైనా, జర్మనీ, ఇండియా, జపాన్, బ్రిటన్ అన్నమాట. చూడండి, ఇక్కడ ప్రపంచంలోని 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మరియు 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఉన్నటువంటి భారతదేశం, యూకే ద్వైపాక్షిక ప్రపంచ ఆర్థిక ప్రాముఖ్యతను ఇప్పుడు కలిగి ఉందంట. నెక్స్ట్ 2025 మే 6న ప్రకటించిన చర్చలు విజయవంతంగా ముగిసిన తర్వాత భారతదేశము, యూకే మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అనేది కుదిరిందనమాట, పై సంతకం చేయబడింది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక, ద్వై అంటే 2, పాక్షిక అంటే కొన్ని రోజుల పాటు అని, ఓకేనా? ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు 56 US బిలియన్ డాలర్స్ వద్ద ఉంది. 2030 నాటికి ఈ సంఖ్యని విపరీతంగా చేయాలి అని, రెట్టింపు చేయాలనే లక్ష్యంతో ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య కుదిరిందంట, ఓకేనా? నెక్స్ట్ 99% భారతదేశ ఎగుమతులు ఫ్రీ టారిఫ్ అంటే
మన భారతదేశం నుండి యూకేకి ఎగుమతి అయ్యేటటువంటి వస్తువుల్లో 99% వస్తువులకి బ్రిటన్ దేశం మన దగ్గర నుంచి ₹1 కూడా ట్యాక్స్ వసూలు చేయదంట. 2026 ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వస్తుందని చెప్పి ఇటీవల కేంద్ర ప్రభుత్వము చెప్పింది. ఒకవేళ మారచ్చు డేటు, లేకపోతే మీరు ఒకసారి చూసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్, ఇండియా ఒమన్ దేశాల మధ్య ఒప్పందం. ఇండియా ఒమన్ దేశాల మధ్య కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అనమాట. భారత్ ఒమన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఇటీవల కుదిరింది. ప్రధాని మోదీ సమక్షంలో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం సిఏపిఏపై రెండు దేశాలు కూడా 2025 డిసెంబర్ 18న సంతకం చేయబడింది. ఉక్కు, ఇంధనము, విద్య, ఆరోగ్యము, సంరక్షణ వంటి రంగాల్లో భారత వ్యాపారులకు మంచి అవకాశాలు ఉంటాయి. ఈ ఒప్పందం వల్ల మన దేశం ఎగుమతి చేస్తున్న 98 రకాల ఉత్పత్తులపై ఎక్కువ సుంకం అనేది ఉండదంట. అంటే మన భారతదేశం ఒమన్ దేశానికి ఎగుమతి చేస్తున్నటువంటి వస్తువులలో 98 రకాల ఉత్పత్తులపై ఎటువంటి ట్యాక్స్ అనేది ఉండదంట. ఒమన్కు ఎగుమతి చేస్తున్న 99.38% భారత వస్తువులపై ప్రయోజనం కలుగుతుందంట. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కార్మికులు అధికంగా పనిచేసే రంగాలైన రత్న ఆభరణాలు, జౌలి, తోలు, పాదరక్షకాలు, స్పోర్ట్స్ వస్తువులు, ప్లాస్టిక్స్, ఫర్నిచరు, వ్యవసాయ ఉత్పత్తులు, ఇంజనీరింగ్ ప్రోడక్ట్స్, ఔషధాలు, సాంప్రదాయ ఔషధాలు, వైద్య పరికరాలు, వాహనాలపై టారిఫ్ను ఒమన్ పూర్తిగా రద్దు చేసిందంట. అంటే మన భారతదేశం నుండి ఎగుమతి అయ్యేటటువంటి ఈ వస్తువులపైన ఒమన్ దేశం ట్యాక్స్ వసూలు చేయదంట. ఓకేనా. వీటిపై ప్రస్తుతం 5 to 100% టారిఫ్ అనేది విధిస్తుంది. కానీ రానున్నటువంటి కాలం దీన్ని పూర్తిగా నిర్మూలించేస్తుంది. ఓకేనా, ఉండదు, ట్యాక్స్ అనేది ఉండదంట. ఖర్జూరాలు, మార్బుల్, పెట్రో రసాయనాలు వంటి ఒమన్ ఉత్పత్తులపై టారిఫ్ మన దేశం కొంచెం తగ్గించింది అంతే. వాళ్ళేమో మనకి ఫ్రీగా ఇచ్చారు, ట్యాక్స్ అనేది లేదు, కానీ మన భారతదేశం కొంచెం తగ్గించింది అనమాట. ఓకేనా. ఇవి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్లో పార్ట్ 1 అనమాట. నెక్స్ట్ క్లాస్లో మీకు పార్ట్ 2లో భాగంగా నేను అందిస్తాను. ఓకేనా. ఈ ఖచ్చితంగా చాలా చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. దీన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా. ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుంది? 1 మారిషస్, 2 యుఏఈ, 3 ఆస్ట్రేలియా, 4 యూకే, 5 న్యూజిలాండ్, 6 ఈఎఫ్టిఏ కంట్రీస్, 7 అమెరికా, 8 అదేవిధంగా మనకి యూరోపియన్ యూనియన్ కంట్రీస్, అదేవిధంగా మన బ్రిటన్ దేశంతో కూడా ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇవన్నీ కూడా 9 దేశంతో మన భారతదేశం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడం అనేది జరిగింది. ఖచ్చితంగా క్వశ్చన్ అనేది ఇక్కడ పడుతుంది. ఓకేనా. థ్యాంక్ యూ మిత్రమా.